మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడాన్ని నిరసిస్తూ నర్సంపేట ఇవాళ బంద్ పాటిస్తుంది. బంద్లో పాల్గొనకుండా కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డిని హన్మకొండలో హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కోరిక మేరకు నాయకులందరూ కలిసి కూడా తన అభిమాన నాయకుని గుర్తింపు కోసం నర్సంపేట మెడికల్ కాలేజ్ ముందు ఒక ప్రైవేట్ స్థలంలో వారి పర్మిషన్ తీసుకొని అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే మరి మొన్న రాత్రి అర్ధరాత్రి అధికారులు పోలీసులు అందరూ కలిసి కూడా ఆ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని మొత్తం యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సమయంలో మరి ఈరోజు ఆ విగ్రహం కూల్చివేతకు నిరసనగా నర్సంపేట నియోజకవర్గం బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తే మరి ఈరోజు ఎక్కడికక్కడ కూడా అక్రమంగా అరెస్టులు చేస్తూ గృహ నిర్బంధాలు చేస్తూ పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తూ చాలా మరి ఉద్యమకారులందరూ కూడా తీవ్రమైన ఆవేదన కలిగేటువంటి రోజు ఇది. నిజంగా మనం ఎమర్జెన్సీ గతంలో కాంగ్రెస్ పార్టీ విధించినట్టు ఎమర్జెన్సీ ఏమన్నా విధించిందా లేకుంటే ఎమర్జెన్సీ పాలన మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఒక ఉద్యమాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని 2001 నుంచి 2014 వరకు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళొకసారి గుర్తు చేసుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారుల మీద తెలంగాణ ప్రజల మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మళ్ళీ ఉద్యమకారులందరూ కూడా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమవుతున్నది. ఇది ఎలాంటి నిర్బంధం అంటే చాలా ఘోరమైనటువంటిది. పొద్దున్నే అందరినీ కూడా ఒక విగ్రహం కూల్చడమే కాకుండా దౌర్జన్యంగా మళ్ళీ నర్సంపేట పీస్ఫుల్ బంద్కి ఇస్తే మరి ఈరోజు నియోజకవర్గం వ్యాప్తంగా కూడా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా అరెస్టులు చేయడం, గ్రామాన అరెస్టులు చేయడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఎక్కడెక్కడ నిర్బంధించడం, అదేవిధంగా వరంగల్ హన్మకొండ పట్టణంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల నాయకుల దగ్గరికి ఇళ్లలోకి వెళ్ళి పొద్దున్నే మరి వారిని గృహ నిర్బంధం చేయడం, అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎంత నిరంకుశంగా చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముక్కవని దీక్షతో ముందుకు వెళ్ళడమే తప్ప మరో మార్గం లేదు. తప్పకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాం.